హలో అండి, ఈ నెక్లెస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ వైర్ తీసుకొని ఇలాగా మగ్గం బీడ్స్ ఎక్కించుకుంటున్నాను. వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలాగా 3 బీడ్స్ దగ్గరగా వస్తాయి. ఇప్పుడు వైర్కి ఒకవైపున ఒక బీడ్ ఎక్కించుకొని మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి. ఇలాగా 3 బీడ్స్ ఒక సైడ్కి 3 బీడ్స్ ఒక సైడ్కి వస్తూ ఉంటాయి. ఇలాగా ఒకసారి ఇటువైపు వైర్కి వేసుకుంటే మరోసారి అటువైపున ఉన్న వైర్కి వేసుకోవాలి ఒక బీడ్ని. ఇలాగా ఇటువైపున ఒక బీడ్ ఎక్కించుకొని మరో బీడ్ తీసుకొని ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇటువైపున ఎక్కించుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగాలి. ఇలాగ వేయడం వల్ల ఇలాగా జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక్కసారి ఇటువైపున వేస్తున్నాం, మరోసారి అటువైపు వైర్కి వేస్తున్నాం. ఇలాగ జిగ్జాగ్ మోడల్లో ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను, 3 కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ వైట్ కలర్ ఎక్కించి మరో గోల్డ్ కలర్ ఎక్కించి మరో వైట్ కలర్ ఎక్కించుకోవాలి. తర్వాత ఇలాగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి గోల్డ్ కలర్ బీడ్ పెట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో గోల్డ్ కలర్ వస్తుంది, 2 వైట్ కలర్స్ వస్తాయి. చూసారా, బ్లూ కలర్ ఎక్కించాం. తర్వాత ఇలాగ గోల్డ్ కలరు మరో బ్లూ కలర్ ఎక్కించాం. ఇటువైపును కూడా అలాగే ఒక బ్లూ కలరు ఒక గోల్డ్ కలరు మరో బ్లూ కలరు ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ వేసుకున్నాం. ఇలా బ్లాక్ ఒకటి, గోల్డ్ ఒకటి, మరో బ్లాక్. ఇటువైపున కూడా అలాగే ఒక బ్లాక్, ఒక గోల్డ్, ఒక బ్లాక్ వేసుకోవాలి. ఇప్పుడు మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. మరలా ఇప్పుడు బ్లూ కలర్ వేసుకోవాలి. ఇటువైపున బ్లూ కలర్ ఉంది కదా, అటువైపున కూడా బ్లూ కలర్ అలాగే బ్లూ కలర్ ఒకటి, గోల్డ్ కలరు, మరో బ్లూ కలర్ వేసుకోవాలి. ఇటువైపున వైర్కి కూడా అలాగే వేసుకోవాలి. బ్లూ, గోల్డ్ అండ్ బ్లూ వేసుకొని గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇప్పుడు బ్లూ అయిపోయింది కాబట్టి వైట్ వేసుకోవాలి. ఇలాగ వైటు, గోల్డ్, వైటు, ఇలాగ ఇది మిడిల్లోకి వస్తుంది. నెక్లెస్కి మిడిల్లో ఉంటుంది. సైడ్ అంతా ఇలాగే జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది. ఇలాగ వైట్ అయిపోయాక ఇప్పుడు వైర్కి ఒకవైపున ఒక బీడ్ ఎక్కించుకొని మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇప్పుడు ఇటువైపున ఎక్కించుకున్నాం కాబట్టి మరో బీడ్ ఎక్కించుకునేటప్పుడు ఇటువైపు ఉన్న వైర్కి ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఫైనల్గా అయిపోయాక హుక్ చైన్ యాడ్ చేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఇలాగ టైట్గా ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల జారిపోకుండా ఉంటుంది. ఈ నెక్లెస్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.